నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, షర్మిల గారి మీద ఆమె సొంత పార్టీలో ఉన్నటువంటి పద్మశ్రీ గారు అలాగే రాజేష్ రెడ్డి గారు వారిద్దరూ ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆమె అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని కాంగ్రెస్ పార్టీలో, ప్లస్ ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడం కూడా జరగదు అని ఈ ఆరోపణలతో పాటు ఎన్నికల సమయంలో ఆమె కొంత డబ్బు విషయంలో కూడా పార్టీ ఇచ్చిన డబ్బుల్ని ఆవిడ తినేసిందని ఇలాంటి కొన్ని ఆరోపణలు చేశారు. మరి దీని మీద రియాక్షన్ ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి? నేను వేరే ఒక్కొక్కది కూడా విన్నాను, ఆమెను మార్చే అవకాశాలు ఉన్నాయి, అప్పుడే తీసేస్తారా అంటే ఇప్పుడే ఇచ్చారు అప్పుడే మళ్ళీ మార్చేసే అవకాశం ఉందా? ఒకటేమిటంటే షర్మిల గారికి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది. వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ నాయకుడుగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయనే అధ్యక్షుడుగా పిసిసి అధ్యక్షుడుగా ఉండి నిర్వహించినప్పటికీ ఈమె నేరుగా రాజకీయాల్లో ఎప్పుడు లేరు కాబట్టి ఈమెకి ఇంకా కాంగ్రెస్ కల్చర్ సరిగ్గా తెలియదు పూర్తిగా. ఇప్పుడిప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఈమె ఉన్నా కాంగ్రెస్ బతకదు, ఈమెను మార్చినా కాంగ్రెస్ పార్టీ బతకదు. అది వాస్తవం. కాకపోతే వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే ఈమె ఎంత టికెట్ల విషయంలో ఏదో జోక్యం చేసుకుందని, సరైన అభ్యర్థులకు ఇవ్వలేదని, డబ్బులు ఏదో గోల్మాల్ జరిగిందని ఇవన్నీ కంప్లైంట్ చేశారు కదా. టికెట్ల విషయంలో అసలు టికెట్లు అడిగేవాడే లేడు మిమ్మల్ని. టికెట్లు అడిగేవాడే లేకపోతే ఇంక టికెట్ల విషయంలో ఆమె జోక్యం ఏం చేసుకుంటారు? నిలబడి మేము గెలుస్తాము అని ముందుకు వచ్చే నాయకులు ఎవరైనా ఉంటే కదా, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి, ఎవరో ఒకరిని ఇవ్వాలి. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావనే విషయం. డిపాజిట్లే రాని పార్టీకి ఎవరు అంత ముందుకు పడి పోరాడతారు? కాబట్టి అక్కడ అదేం పెద్ద ఆరోపణ కాదు వాళ్ళు చేసింది. ఎందుకంటే ఆమె ఏదో కొంతమంది సెలెక్ట్ చేశారు, వాళ్ళు ఎలాగో ఓడిపోయారు. ఈమె కూడా ఓడిపోయారు కదా. ఈమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుని ఏం సాధించారు? జగన్ను ఓడిపోయారు, జగన్ని ఓడించాను అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ఆమెకు వ్యక్తిగతంగా ఒరిగింది ఏముండదు, ఏమీ లేదు. ఈగో సాటిస్ఫాక్షన్ ఇక మీద న్యూస్లో కూడా ఉండరు. మీరు గమనించండి, మీడియా కూడా ఆమెని పట్టించుకోదు. ఎందుకంటే జగన్ మీద ఆమె అస్త్రాలు ఎక్కువ పెట్టినప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం నేను అని స్టార్ట్ అయ్యారు కదా. అలా స్టార్ట్ అయిన ఆమె జగన్ మీదే బాణాలు ఎక్కువ పెట్టినప్పుడు అందరికీ ఆసక్తికరంగా ఉంది. అది టీడీపీకి అవసరం కాబట్టి టీడీపీ అనుకూల మీడియా అంతా కూడా ఆమెను హైలైట్ చేస్తూ ఫస్ట్ పేజీల్లోనూ లోపల పేజీల్లోనూ పెద్ద పెద్ద బాక్స్ ఐటములుగా వేస్తూ వచ్చింది. మొన్న ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడితే సింగిల్ కాలానికి పరిమితం అయిపోయారు. అంటే ఇంకా ఆమెను ఎవరు పట్టించుకోరు అని అర్థం. సోషల్ మీడియాలో అడపా కనిపించాల్సిందే. కానీ ఆమె నిజంగా పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆమె 2 పనులు చేసి ఉండాల్సింది. ఆమె ఇప్పుడు ఎందుకు ఇలా ఫేడౌట్ అయిపోయారు, ఎందుకు ఓడిపోయారు అంటే ఆమె నిలబడకుండా ఉంటే ఈ గాలిలో ఏమైనా తెలుగుదేశం గెలిచుండేదేమో. ఎందుకంటే ఆయన కూడా తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి కూడా మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన తెచ్చుకున్నారు. పెద్దగా తేడా ఏమి లేదు. అవినాష్ రెడ్డి ఏమి లక్షల మెజారిటీతో ఏం గెలవలే. మరి ఈమె లేకుండా ఉంటే బహుశా అవినాష్ రెడ్డి ఓడిపోయిండేవాడే. ఈమె లక్ష్యం నెరవేరి ఉండేది. అంటే ఈమె పనిగట్టుకొని నిలబడి తన తమ్ముడిని గెలిపించుకుంది అనుకోవాలి మనం. సింపుల్. అన్నను ఓడించింది, తమ్ముడిని గెలిపించింది. కానీ నాకు ఒక విచిత్రం సార్, అక్కడది మాత్రం ఎందుకో నాకు అది ఆ క్వశ్చన్ అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ స్థానంలో అవినాష్ రెడ్డి గారికి ఒక 6 లక్షల చిల్లర వస్తే దానికి బాగా ధీటుగా అక్కడ ఎలాగైనా గెలవాలని పోటీ చేసిందేమో షర్మిల గారు. ఆవిడకి 1,00,000 చిల్లర మాత్రమే వచ్చాయి. కానీ టీడీపీ అభ్యర్థికి మాత్రం 5 లక్షల చిల్లర వచ్చాయి. అంటే ఓటు చేయలేకుండా బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ జరిగింది. షర్మిల ఈవెందో కడపలో కాబట్టి షర్మిల గారికి 1,00,000 ఓట్లన్నా వచ్చాయి. కానీ ఆమె ఇంకెక్కడైనా నిలబడింటే ఏమి రావు ఆమె ఓట్లు. కడపలో ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఆ మాత్రం ఓట్లన్నా వచ్చాయి ఆమెకి. అది ఆ ఎన్నిక షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి కనుక జరిగి ఉంటే అప్పుడు జనం రియాక్షన్ వేరే ఉండేది. అవినాష్ రెడ్డిని ఓడించి ఉండేవాడు, ఎందుకంటే ఇప్పుడున్న వేవ్లో. కానీ అక్కడ ట్రయాంగిల్ పడేసరికి ఏం జరిగిందంటే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వేసే వాళ్ళందరూ టీడీపీకే వేశారు, కానీ షర్మిల గారికి వేయలేదు. కేవలం అక్కడ ఆమె రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఈమెకి వేశారు అంతే. షర్మిల గారు ఏమిటంటే అసలు తన పొలిటికల్గా ఎదగాలి అనుకుంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టుకుంటే కొంత ధీటుగా ఉండేది. ముందే 2.5 ఏళ్ల క్రితమే ఆమె తన అన్నను, తన రాజకీయ విధానాలను ఎలా వ్యతిరేకిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూసి ఉండేవాళ్ళు.
తీరా ఎన్నికలప్పుడు ఆమె వచ్చి కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం అనేది అదే పెద్ద పట్టించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జనం డిసైడ్ అయ్యి ఉన్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది డిసైడ్ అయ్యి ఉన్నారు. టీడీపీ పట్ల మొగ్గు చూపుతున్నారు జనం. అప్పుడు వచ్చి ఈమెని నాకు ఓటు ఏంటంటే ఎవరేస్తారు ఓటు, లేదంటే ఆమె ఇంకో పని చేసి తెలంగాణలో పార్టీ పెట్టకుండా తెలంగాణ కాంగ్రెస్లోనే ఒక నాయకురాలిగా ఏదో పోస్టు తీసుకొని ఉంటే అప్పుడు వేరే లాస్ట్ మినిట్లో నేను కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నానని అనకుండా కాంగ్రెస్లోనే ఉంటే ఆమె బహుశా తెలంగాణలో ఒక ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఢిల్లీలో మంచి పోస్టులో ఉండేవాళ్ళు, ఏదో జరిగి ఉండేది. ఇవేమీ చేయలేదు ఆమె. ఇవేమీ చేయకుండా అక్కడ అనవసరంగా పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీకి ఆడ మనుగడ లేదు అని క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అన్న రాజకీయ విధానాలని అన్నీ వ్యతిరేకిస్తూ మాట్లాడినారు. ఆమె నష్టం చేశారు వైసీపీకి, కానీ తనకేమీ ఆమె లాభం చేకూర్చుకోలేకపోయారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ కల్చర్ ఎలా ఉంటుంది, డబ్బులు కూడా తినేశారు అంటున్నారు ఆమె. అక్కడ ఏముంటాయి డబ్బులు, కాంగ్రెస్కి నిధులే లేవు, కాంగ్రెస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ డబ్బులు కూడా తినేశారు అని ఆరోపణ వస్తే కాంగ్రెస్లో అలాగే ఉంటుంది వ్యవహారాలు. కాంగ్రెస్ వ్యవహారాలన్నీ అలాగే ఉంటాయి. అదొక కప్పలు తక్కెడలాగా ఉంటుంది. ఎప్పుడు ఏ కప్ప ఎటుపోతుందో తెలియకుండా ఉంటుంది అది. ఆ పార్టీని, అసలు చచ్చిపోయిన పార్టీని ఈమె ఎప్పుడు బతికిస్తారు, ఈమె ఎప్పుడు దాన్ని భూమి మీద తెచ్చి నిలబడతారు, పాతాళంలో ఉంది అది. అసలు ఏంటి దీని ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు వాళ్ళు అలా రాయడం వెనక ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఏదో పట్టించుకోలేదు ఈమె. ఒకటి ఏమిటంటే ఈమె అందుబాటులో ఉండరు. ఈమెకి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా బతికించాలి అనే సీరియస్నెస్ లేదు. ఆమె కేవలం అన్నని ఓడించడానికి వచ్చారు, ఆ పని అయిపోయింది. కాబట్టి ఆమె కాంగ్రెస్లో ఉన్నా ఏం ప్రయోజనం లేదు, ఉండకపోయినా ఏమీ వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఆమె ఏదో కమిటీలన్నీ రద్దు చేస్తున్నాను అనేది కూడా ప్రకటించారు. ఎక్కడున్నాయి కమిటీలు, ఎక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాయి, ఏం పని చేస్తున్నాయి కమిటీలు? ఏ కారణాల వల్లైనా వైసీపీ భవిష్యత్తులో బలహీనపడి ఆ పార్టీ బీటలు పడితే తప్ప కాంగ్రెస్కి అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. అంత ఓపిక షర్మిల గారికి కూడా లేదు. ఆమె అంతకాలం పార్టీని కాపాడుకొని ఒక 10 ఏళ్ల తర్వాత అయినా నేను రాజకీయం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఉంది మళ్ళీ ఓపిక. సరే, ఆయన పార్టీని ఎలా నడిపారు, క్రియాశీలకంగా నడిపారా, సినిమాల్లో ఉన్నారా, ఏమున్నారో ఏమైంది, 10 ఏళ్ల తర్వాత ఆయనకి జనం గుర్తించారు. మీరు ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో పనిచేస్తూ డక్కా ముక్కీలు తింటూ ఉంటే 10 ఏళ్ల తర్వాత మీకు కాంగ్రెస్కి లైఫ్ వస్తుందేమో, ఎవరికి తెలుసు. పాలిటిక్స్లో ఇది ఏదైనా జరగచ్చు కదా. కాబట్టి అంత ఓపిక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ రాజకీయాలు చేసే ఓపిక ఆమె ఉందని ఎవరు అనుకోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్లో కూడా గవర్నమెంట్ లేదు కాబట్టి ఆ ఉన్న గెలిచిన ఎంపీలు అంటే రాజ్యసభకు ఎప్పుడో రేపు నామినేట్ చేయాలంటే కూడా ఆమె ఎక్కడి నుంచి నామినేట్ చేయాలి, ఆమె ఇటు తెలంగాణ నుంచి కానీ అటు కర్ణాటక నుంచి కానీ నామినేట్ చేయాలి. ఈమెకు అవకాశం ఇస్తారు, ఇచ్చే మూడ్లో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందని కూడా ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆమె గట్టిగా మొండి పట్టుదలతో ఇంకో 10 ఏళ్ల పాటు పోరాడుతూ రాజకీయాల్లో ఉండడమా, లేదా రాజకీయాల నుంచి విరమించడమా, ఈ రెండే ఆ ముందున్న ఆప్షన్లో. ఓకే, తెలంగాణలో ఉండే పోటీ తెలంగాణలో ఉంది, ఇంకా కర్ణాటక తెలంగాణకు వెళ్ళలేరు ఆమె. ఇంకా తెలంగాణలోకి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి రావడం వెనక ఈమె కృషి ఏమీ లేదు. ఈమె కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఒక గట్టిగా పార్టీని గెలిపించడానికి పోరాడి ఉంటే గుర్తించి ఉండేవాళ్ళేమో. కానీ ఈమె లాస్ట్ మినిట్లో పార్టీ మా ఇంట్లో అందరూ పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత లేదు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కోరుతున్నారు, నేను కేసీఆర్ గారు గెలిచే అవకాశం ఉంది, నేను కనుక ఉంటే పోటీలో అనేసి ఈమె తప్పుకొని కాంగ్రెస్లో విలీనం చేశారు. కాబట్టి కేసీఆర్ గారు ఈమె వల్ల గెలిచింది లేదు, ఈమె వల్ల ఓడింది లేదు. అంటే ఆమె తన శక్తిని ఎక్కువ ఊహించుకున్నారు, కానీ అన్నకైతే చేయాల్సిన నష్టం చేసేసారు. కాబట్టి ఆమె లక్ష్యం నెరవేరింది, రాజకీయ లక్ష్యం నెరవేరింది. జగన్ అధికారంలోకి రాకూడదు అని డిసైడ్ అయ్యారు కాబట్టి రాలేదు. అంతవరకు అంటే ఏమంటారు, అనేక కారణాల్లో ఆమె కూడా ఒక కారణంగా పనిచేశారు. ఈమె వల్లే జగన్ అధికారంలోకి రాకుండా పోయాడు అనేది అబద్ధం. కానీ అనేక కారణాలు, జగన్ ఓడిపోవడానికి ఉన్న అనేక కారణాల్లో షర్మిల గారు కూడా ఒకరు. మరి చూద్దాం, మరి ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఏంటో ముందు ఎక్కడన్నా. రాజకీయ భవిష్యత్తు ఎప్పుడు కూడా నిరంతరం జనంలో ఉండి పోరాడుతూ ఉంటే వస్తుంది. ఓటమి, గెలుపు, అవమానము, ఎగతాళి ఇవేం పరుచుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా కూడా. ఆయన మొత్తం తనతో సహా అన్నీ ఓడిపోయినా కూడా ఆయన మళ్ళీ 5 ఏళ్లకి మళ్ళీ రాజకీయ రంగంలో వచ్చి ఈరోజు మొత్తం అన్ని సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లా రాజకీయాల్లో ఒక్కొక్కసారి అదృష్ట రేఖ మన కోసం వేచి చూస్తూ ఉంటుంది.
కాకపోతే మనం ఉండాలా, అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం ఇంట్లో ఉండాలి కదా. మనం ఇంట్లో లేకుండా ఎక్కడో ఊరికి పోయినాం అనుకోండి, అదృష్టం తలుపు తట్టితే మాత్రం ఏం ప్రయోజనం, మన ఇంటిని వేస్ట్ కదా. అవును. కాబట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు ఇక ఆమెకు లేదు. కానీ ఉండాలి అనుకుంటే చాలా కాలం జనంలో ఉండి పోరాడాలి. అంత ఓపిక ఉందా అనేది డౌట్. అవును, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.